యాక్చువల్గా మిమ్మల్ని మేము కరోనా అప్పటి నుంచి ఫాలో అవుతున్నాం. వెళ్ళిపోయేవరా మనిషి పాట కానీ మాకు చాలా కనెక్ట్ అయింది. ఆ టైంలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసాం, మీరు అప్పుడు యూకేలో ఉన్నారు. అండి. ఆ తర్వాత మీరు సడన్గా మాకు సినిమా రంగం నుంచి ఎక్కువ సంవత్సరం ఒక పాటతో వస్తున్నారు. జామకాయల పాట అంటారు, స్వాతిరెడ్డి పాట అంటారు. ఏంటి మీ జర్నీ ఎలా మిక్సప్ అయింది? అంటే అట్లా కలిసి వచ్చింది. దానికి పెద్ద ప్లానింగ్ జర్నీ ఏం లేదు. సో మీకు తెలుసు వెళ్ళిపోతారో మనిషి సాంగ్ ఎంత బాగా ఆదరించారో. సో మీరు ఫస్ట్ పర్సన్ నేను టీవీకి ఇంట్రడ్యూస్ చేయడం, మీ నుంచి నేను చేశాను TV5లో ఫస్ట్ నన్ను గుర్తించింది. అంటే ఆ పాట మీకు నచ్చి మీరు ఇంటర్వ్యూ చేశారు. అలాగే తర్వాత స్వాతిరెడ్డి సాంగ్ మ్యాట్స్ 2లో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఇయర్ మొత్తం మీకు ఎస్ అండి. సో అది కొంచెం తగ్గిపోతుంది అనే లోపే వామో వాయో సాంగ్ వచ్చింది. సో ఇప్పుడు చాలా బాగా ఆదరిస్తున్నారు అందరూ. లెట్స్ సీ ఇంకా ఎంత దాకా వెళ్తుందో. మీకేం చెప్పమంటారు? అలాగా మీరు ఎక్కడ నేర్చుకున్నారు? జానపద సంగీతం నేర్చుకున్నారా? ఓకే, అంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం పాటలు పాడడం బాగా ఇష్టం అండి. అంటే పెద్దగా క్లాసికల్ సింగర్ అట్లా ఏం కాదు, నేను ఇంట్రెస్ట్తో నేర్చుకున్నాను. బిఫోర్ మ్యారేజ్ కొంచెం ఫోక్ సాంగ్స్ చాలా పాడాను. తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ నేను యూకే వెళ్ళిపోయాను. ఆల్మోస్ట్ 18 years అయింది. అక్కడే షోస్ చేయడం, మెల్లిగా ప్రైవేట్ ఆల్బమ్ స్టార్ట్ చేయడం, అలా ఆ జర్నీలో బీమ్స్ గారు పరిచయం అయ్యారు. సో ఆయనతో పాటు ట్రావెలింగ్లో చాలా వెరైటీ సాంగ్స్, అంటే సొసైటీకి యూజ్ అయ్యేటట్టుగా కొంచెం మెసేజ్ ఓరియంటెడ్గా చాలా సాంగ్స్ చేశాము. ఫాతిరెడ్డి సాంగ్ వచ్చింది అనుకోకుండా, అది మూవీలోకి వచ్చి పెద్ద హిట్ అయింది. సేమ్ వే ఇది కూడా అలాగే వచ్చింది ఆపర్చునిటీ.